బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ కథనాలకు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా యూనిట్ దిగివచ్చింది. సినిమా నుంచి శ్రీనివాస గోవింద అనే ర్యాప్ సాంగ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సినిమాలో స్వామివారి నామాలను కించపరిచేలా పాట ఉందంటూ బిగ్ టీవీ వరుసగా కథనాలు ప్రసారం చేయడంతో పాట తొలగించాలంటూ బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. తమిళనాడులో డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ నిర్మాతపై కేసు కూడా నమోదు అయింది. ఇటు మరోవైపు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నిర్మాతకు నోటీసులు పంపారు. వివాదం తీవ్రం కావడంతో సినిమా నుంచి పాట తొలగిస్తున్నట్లు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా యూనిట్ ప్రకటించింది. బిగ్ టీవీ కథనాలకు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా యూనిట్ దిగొచ్చింది. ఇటు సినిమాకి సంబంధించి శ్రీనివాస గోవింద అనే ర్యాప్ సాంగ్ ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. సినిమాలో స్వామివారి నామాలను కించపరిచేలా పాట ఉందంటూ బిగ్ టీవీ వరుసగా కథనాలు ప్రసారం చేయడంతో పాట తొలగించాలంటూ ఇటు బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటు తమిళనాడులో డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీ నిర్మాతపై కూడా కేసు పెట్టారు. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నిర్మాతకు నోటీసులు పంపారు. వివాదం తీవ్రం కావడంతో సినిమా నుంచి పాట తొలగిస్తున్నట్లు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా యూనిట్ ప్రకటించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీకి సంబంధించిందైతే ఒక ర్యాప్ సాంగ్ పెట్టారు, ర్యాప్ సాంగ్ చేస్తారో గోవింద నామాలకి సంబంధించి ఇటు మూవీ టీం అయితే మొత్తానికి స్పందించింది. సో దానికి సంబంధించి ఆందోళనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అసలు సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి దామోదర్? ప్రసన్న తమిళ నటుడు సంతానం హీరోగా నటిస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఏదైతే శ్రీనివాస గోవింద నామాలతో ఒక ర్యాప్ సాంగ్ చిత్రీకరించారో ఈ విషయాన్ని బిగ్ టీవీ 2 రోజుల నుంచి వరుస కథనాల ద్వారా ప్రసారం చేసింది. బిగ్ టీవీలో వచ్చిన కథనాలను పరిశీలించి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో ఏదైతే పరువు నష్టం దావా నోటీసుతో పాటు క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరిస్తూ సినిమా యూనిట్ తో పాటు నిర్మాత దర్శకులకు అదేవిధంగా హీరోకు కూడా నోటీసులు పంపించారు. అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యం. మరోవైపు ఈ విషయంలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ కూడా తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఏదైతే నిర్మాతతో పాటు యూనిట్ పైన కేసు నమోదు చేయాలి, అదేవిధంగా నటుడి పైన కేసు నమోదు చేయాలి. గతంలో ఏదైతే ఈ విషయం మీద తమిళనాడులో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ చాలా నిర్లక్ష్యంగా సెన్సారు బోర్డు తమకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయంలో సెన్సార్దే సుప్రీం అంటూ విమర్శనాత్మకంగా ఏదైతే వ్యంగ్యంగా కూడా సంతానం మాట్లాడిన నేపథ్యంలో ఏదైతే ఇటు తిరుమలకు చివరకు ఏదైతే తమిళనాడు ప్రజాప్రతినిధులు కూడా రానివ్వమంటూ అల్టిమేటం హిందూ సంఘాలతో పాటు బీజేపీ జనసేన నాయకులు జారీ చేసిన నేపథ్యంలో ఇది వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉందని భావించింది. దీనికి తోడు అటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని సీఎంఓలకు కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సినిమా యూనిట్ ఈ విషయంలో ఈ పాటను తొలగిస్తున్నట్లు అనధికారికంగా మీడియాకు సమాచారం లీక్ చేసింది. అధికారికంగా చెప్పాల్సింది. అయితే బీజేపీ శ్రేణులు తమిళనాడు బీజేపీ వర్గాలకు కూడా ఈ పాటను తాము తొలగిస్తున్నామంటూ తెలియజేసినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి మరికొంతసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ విషయాన్ని గురించి బీజేపీ నాయకులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ బిగ్ టీవీదే అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందించి తాము ఈ విషయంలో ఏదైతే లాయర్ నోటీస్ ఇవ్వడం, లీగల్ నోటీస్ ఇవ్వడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించడం కూడా జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే సినిమా యూనిట్ ఒక అడుగు వెనుక్కు తగ్గింది. దీంతో పాటు ఈ పాటను పూర్తిగా సినిమాలో నుంచి తొలగిస్తున్నాము. రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, తమిళ 3 భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో అనవసర వివాదం ఎందుకని సినిమా యూనిట్ వెనుక్కు తగ్గినట్టు తెలుస్తోంది. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డీడీ నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు ఉన్నటువంటి 3 నిమిషాల పాటలో
దాదాపు 1.5 నుంచి 2 నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పి దాని కానీ తొలగించకపోతే వారి మీద 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువు నష్టం దావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది. ఇదేమి రాక్షస ఆనందమో నాకైతే అర్థం కావట్లేదు. వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించినటువంటి ఆ దేవుళ్ళు అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొని వచ్చి ర్యాప్ సాంగ్లో పెట్టుకొని ఆ పిచ్చి దాంట్లో కోతి డ్యాన్సులు ఇవన్నీ చేసే ధైర్యం ఉందా వాళ్ళకి? అలాంటప్పుడు ఈ హిందూ సినిమాల జోలికి ఎందుకు వస్తున్నారు? ఇది మంచిది కాదు. తోలు తీస్తాం, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాం, ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాబట్టి నేను దీనికన్నా ఇంకెక్కువ మాటలు లేకపోతున్నా. సినిమాలో గోవింద నామాలని అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. సినిమా అనేది సర్టిఫికెట్ ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. నా ఒరుదా సొన్నా అరువిల్లప్ప ఉనికి అరువిల్లప్ప అరువిల్లే పాతుకొబ్బా వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు.